ఏపీలో మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ చేస్తున్నారు. వై నాట్? ఇలా ఆలోచించడం వల్లనే స్వతంత్రం వచ్చి 40 ఏళ్ళైంది సార్. అయినా ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని అంటున్నాం మనం. సార్ ఇట్స్ 80 years. 8 years కాదు సార్, ఇంకా 100+8 years అయినా కూడా ఇట్లనే ఉంటాయి మన బతుకులు. అంటే ఇప్పుడు ఏమంటారు? నన్ను అడిగితే ప్రైవేట్లు ఉన్నాయని గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్లు ఉన్నాయని ప్రైవేట్ చేసేయాలి. హౌ ఇస్ దట్ పాసిబుల్ సార్? ఫర్ ఎగ్జాంపుల్, బెల్ట్ షాపులు ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి. వీటికి గవర్నమెంట్ చేసినాం అనుకోండి, రేట్లు ఇట్లా పడితే అట్లా పెంచుకోవచ్చు. మీరు 500 చేసినా కూడా అడిగేటోళ్ళు లేడు. అట్లనే పోలీసులు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, వీళ్ళు బాగా ప్రెజర్ తీసుకుంటారు. వీళ్ళందరినీ ప్రైవేట్లో వేసేయాలి. సార్ దీస్ ఆర్ టూ డ్రాస్టిక్ మెజర్స్. ప్రోగ్రెస్ని ఇంకెన్ని రోజులు సార్ మీరు ఆపుతారు? కల్కి సినిమాలో కమల్ హాసన్ ఆల్రెడీ అన్నాడు, జగనన్న రథ చక్రాలు వస్తున్నాయి. అడ్డం నిలబడడం అనుకోని తొక్కని వెళ్ళిపోతూ ఉంటాయి. అవి జగన్నాథ రథ చక్రాలు కదా సార్. సార్ మీకు అభివృద్ధి అవసరం లేదు, ఇట్లా అనవసరం విషయాలలో ఏలు పెడతా ఉంటారు. ఇవే చేంజెస్ తెలంగాణలో పెడదామా? వద్దు. బెల్ట్ షాపులు గవర్నమెంట్ చేస్తే మాయా నాకు దోలా తింటాడు.